నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో నిర్మిస్తున్న కొత్త పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల గదుల్లోకి కోతులు వస్తున్నాయని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు మన నరసరావుపేట చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. గతంలో ఇదే ఒక సంవత్సరం క్రితం ఈ స్కూల్ని సందర్శించినప్పుడు ఇక్కడున్న ఆ రోజు 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా నాడు నేడు కింద ఆ రోజు మంజూరైన ఈ భవనాలు మొత్తం అసంపూర్తిగా ఉండటం, ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎమ్మటనే దాని మీద దృష్టి పెట్టి తర్వాత సంవత్సరం క్రితం వచ్చి చూసినప్పుడు చాలా సౌకర్యాలు అరకొర సౌకర్యాలు ఉండటం చూసి బాధేసి తర్వాత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నాడు నేడు కింద ఆగిపోయిన ఈ భవనాలు మొత్తాన్ని మళ్ళీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్ష అభియాన్ కింద 3 లక్షల రూపాయల గ్రాంట్ని మాట్లాడి తేవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న ఈ 4 గదులు కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణంలోకి పెయింట్ కానీ లేకపోతే కింద ఉన్న ఈ ఫ్లోరింగ్ కానీ పైన అనేక రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించి బిల్డింగ్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్ మొత్తం కూడా చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గత 4 నెలలు ఈ ఎండాకాలం మొత్తం ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఇదే కాదండి, పక్కన నాకు గర్ల్ హై స్కూల్లో కూడా 6 రూమ్లు, కింద ఉన్న ఒక రూమ్ 7 రూమ్లు అక్కడ పూర్తి చేయడం జరిగింది. దీని వెనక పక్క ఉన్న పిల్లల స్కూల్కి కూడా దానికి కూడా 3 రూమ్లు కూడా తయారు చేయడం జరిగింది. దీంతో పాటు పక్కనే ఉన్న భవితా స్కూల్లో కూడా 9,30,000 రూపాయలు పెట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు గతంలో కూడా మీడియా వారు వచ్చి చూసి దీనిలో సౌకర్యాలు లేవని చెప్పి ప్రచురించడం జరిగింది. అయితే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 50 లక్షల రూపాయలతోటి ఈ మున్సిపల్ బార్లు కానీ గర్ల్ హై స్కూల్ కానీ భవితా స్కూల్ కానీ అలా తీర్చిదిద్దటం చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించాలి మనం. గతంలో కూడా మే నెల 30వ తారీఖు స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము 5 ఏళ్ళు పూర్తి చేయలేము, 2 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచి చదలవాడ అరవింద్ బాబు గారు ఎందుకు పూర్తి చేయలేదని, దానికి వాళ్ళ నిదర్శనం ఇక్కడ ఉన్న ఈ కట్టుబడి చూసి మాట్లాడమని చెప్పి మేము కోరుతున్నాం.